పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో మా ప్రభు, ఇది నా సమయమున వైవి లంక గ్రామమును ప్రేమించి క్రీస్తు లూథరన్ దేవాలయం బి సంఘంలో జరుగుతున్నటువంటి క్రిస్మస్ వేడుకలలో మీ సన్నిధి ఆత్మ నడిపింపును మాకు దయచేయండి. ఇటు శుభ సమయమును మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు. సంఘమంతయు గ్రామమంతయు ప్రతి ఒక్కరూ కలిసి నిన్ను ఆత్మతో సత్యముతో ఆరాధించువారుగా, ఆనందించువారుగా, నీ మెండైన దీవులు పొందువారుగా మీ కృపా కనికరమును ప్రతి బిడ్డపై కృమరింపచేసి ఆశీర్వదింపచేయమని ఈ యొక్క సమయమందు మేము చేయుచున్న మా ప్రార్థన పరమండలం నుండి మీరు ఆలకించి మీ ఉన్నతమైన కృప ప్రతి ఒక్కరికి దయచేసి ఈ కార్యక్రమాలన్నింటినీ ప్రారంభం నుండి ముగింపు వరకు మీ ఆత్మాత్మర్యమును జరిగించి మీరు మహిమ పొంది మమ్మల్ని బలపరిచి ఆశీర్వదింపచేయమని క్రీస్తు యేసు నామమును అడిగి ప్రార్థించి వేడుకొనుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని వారులారా, ఈ డిసెంబరు నెలలో 2021వ సంవత్సరమున దేవుని యొక్క ఉచితమైనటువంటి కృపను బట్టి ఈ డిసెంబర్ నెల 23వ తారీఖున జరుగుతున్న క్రీస్తు లూథరన్ దేవాలయం బి సంఘం వైవి లంక గ్రామములో జరుగుతున్న క్రిస్మస్ వేడుకలను ప్రారంభిస్తూ ఆ సంఘము నుండి నవరస్వరం ప్యారిష్ యొక్క గురుమండలము నుండి యేసుక్రీస్తు నామములో క్రిస్మస్ యొక్క శుభములు ప్రతి కుటుంబమునకు తెలియచేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను బహుగా దీవించి ఆశీర్వదింపచేయునుగాక. ఈ క్రిస్మస్ యొక్క వేడుకలు మీ కుటుంబాలకు, మీ సంఘాలకు, మరి ప్రతి ఒక్క విశ్వాసికి, మరి యొక్క లైవ్ లో ఉన్నటువంటి ప్రతి గ్రూపు సభ్యులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తుంటున్నాం. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ దేవుని స్తోత్రం చేద్దాం. దేవుని స్తోత్రం. చాలా కండిషన్ లో ఉన్నారు. అమ్మా మేరీ గారు ఆ క్యాండిల్స్ మీద వేసిందంటే అది దేవుని స్తోత్రం. ఆర్కెస్ట్రా వారికి సలీం ఏంటిది కదా, ఏకంగా లేదు కదా. నువ్వు నా పార్టీ కాబట్టి నిన్ను అడుగుతున్నావు. మంచిది ప్రియులరా, మరి చాలా అమూల్యమైన సమయానికి మనం వచ్చి ఉన్నాం. మరి సుమారు ఒక 5 days నుంచి నిద్ర లేదు. మెయిన్ ముఖ్యం, రాత్రి కూడా కనీసం పెద్దలకు జాలి కూడా లేదు. అయ్యగారు మేము జరుపుకుండా పోని మీరు నిద్రపోండి అని అంటలా, లెగరేంటి అని అంటున్నాడు. మంచిది. దేవుని పని మనం చేస్తున్నప్పుడు మనకు కావలసింది దేవుడే దయచేస్తూ నడిపిస్తూ ఉంటాడు. అది విశ్వసించి ఒక దైవజనుడిగా మరి నాకు మించినటువంటి ఒక ఈ పరిచయం చేయటానికి కూడా కేవలం దేవుని కృపని తెలియచేస్తూ ఉంటున్నాం. మరి ఇక సమయంలో కొంతమంది అక్కడక్కడ పాత వస్త్రాలతో ఉన్నారు. పాపం అక్కడక్కడ 4-3 ఉన్నారు. అంటే వారు ఆలోచన ఏంటంటే వీళ్ళందరూ ఈరోజు కట్టుకున్నారు, మేమైతే రేపు 25వ తారీఖుని యూత్ సండేలో కనపడతాం. అలాగా అందరూ యూత్ సండేలో కలుద్దామా? సత్యరాజ్ గారు ఒక ఆయన ఎత్తాడు చెయ్యి, అంతే. మిగిలిన వాళ్ళు ఎవరు రావటానికి ఇష్టపడలే యూత్ సండేకి. ఎవరి మరలా 25వ తారీఖున ఇదే స్థలం అండి. ఈ స్థలం మీ కొరకు ఇలాగే ఉంటుంది. ఎన్ని క్రిస్మస్లు అండి? 2 3 30 లోనికి వెళ్ళిపోద్దా? ఓకే, మంచిది. మరి ఎంత చక్కటి అలంకరణ చేసినప్పుడు మరలా మనం 25వ తారీఖును కూడా ఈ రీతిగా కలిసి ప్రభుని ఆరాధిద్దాం. ఆమేన్. చెప్పట్లేదండి ఇలా చాలా. ఆమేన్.
ఆమె వద్దన్నవారు దేవుని స్తోత్రం చెప్పండి. వద్దన్నవారు మేము రాలేమండి అన్నవారు దేవుని స్తోత్రం చెప్పండి. అంటే అయ్యా నువ్వు మాకు చెప్పేది ఏంటి, ప్రతి సంవత్సరం ఇలా జరుగుతుంది, నువ్వేది నీకు కొత్త కానీ మాకేం కొత్త కాదు, అప్పుడు కూడా ఇలాగే చూద్దిలే, నువ్వేం తొందరపడకు ఆవేశపడకని చెప్తున్నారనమాట. మీ మౌనము దానికి సాదృశ్యం. ప్రియులారా, దేవుని వాక్యంలో పరిశీలన చేయబడుచున్న మాట మనము జ్ఞాపకం చేసుకుంటే 3 పాఠాలు మనం చదువుకున్నాం. ఒకటి, పాత నిబంధన పాఠ్యభాగము దానియేలు గ్రంథము నుండి చదవబడింది. 7వ అధ్యాయంలో 9-10 వచనాలు ప్రియులు మరి సంసోను రాజు గారు చదివారు. అలాగే స్వార్థ పాఠము, పత్రిక పాఠాన్ని మనం గమనించినట్లయితే దేవుని యొక్క మాటలు ఏమై ఉన్నవనేది తెలుస్తూ ఉంటారు. బైబిల్ గ్రంథములో ప్రకటన గ్రంథం అనేది ఒకటి ఉంది. ఒక ప్రత్యేకించబడినటువంటి గ్రంథముగాను, అది భూత వర్తమాన భవిష్యత్ కాలాన్ని వివరించేది గాను, నరుని యొక్క జీవితానికి అంతానికి మరలా తిరిగి ప్రారంభానికి కావలసినటువంటి ఘట్టము దానిలో ఉంచబడింది. అందుకే ప్రకటన గ్రంథముతో సాటి అయిన గ్రంథం మరొకటి ఉంది. అది ఏమిటి అనంటే దానియేలు గ్రంథం. దానియేలు గ్రంథాన్ని ఎవరు రాశారు అనేది అది క్లియర్గా తెలియచేయబడలేదు. కానీ దానిని గురించి సమూయేలు ఒకరు లేక ప్రవక్తలో ఎవరో ఒకరు రాసి ఉంటారనేటువంటి మాట. కానీ పాత నిబంధన పాఠములో ఎవరు రాశారు తెలియని గ్రంథము దానియేలు గ్రంథం. క్రొత్త నిబంధనలో సుమారు అనే మాటే తప్ప దానియేలు గ్రంథములేగా అది కూడా ఎవరు రాశారో పరిపూర్ణముగా తెలియనటువంటి భావన హెబ్రీ గ్రంథానికి ఉంచబడింది. ఈ రెండింటికి దగ్గర పోలికలు కనబడుతున్నాయి. ఈ రెండింటిని మనం పరిశీలన చేస్తూ ఉంటున్నప్పుడు మన ఆత్మీయ స్థితికి కావలసినటువంటి ఆత్మీయత సత్యాలు వాటి ద్వారా గైకొనడానికి, అనుసరించటానికి, అనుసరించిన వారు దేవుని రాజ్యానికి వారసులుగా ఉండటానికి గొప్ప భాగ్యమై ఉన్నదనేటువంటి సత్యాన్ని తెలియచేస్తూ ఉంటున్నాం. అందుకే ఇక్కడ మనం గమనించవలసినటువంటి మాట ఏమిటి అని అంటే వాక్యం చూస్తూ ఉంటున్నాం. చూడండి, లూకా సువార్త 2వ అధ్యాయము 13వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. చక్కని మాటలు ఇక్కడ వివరణ చేయబడుతూ ఉంటాయి. లూకా సువార్త 2వ అధ్యాయము 13వ వచనం. అమ్మా, వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి కదండి, ఆ దూతతో కూడా ఉండి ఏ విధమైనటువంటి స్థితిని కలిగి ఉన్నారనేది గమనించాలి. ఇక్కడ పరలోకము భూలోకములో ఏమై ఉన్నదనేది గమనించాలి. పరలోకం ఉన్నది, భూలోకం ఆల్రెడీ మనకు తెలుసు. కానీ దాని గురించినటువంటి భావన వర్తమానము ద్వారా తెలియచేయబడుతూ ఉంటుంది. క్రీస్తు పుట్టుక ఈ దూత ద్వారా తెలియచేయబడింది. ఈ క్రీస్తు పుట్టుక ద్వారా పామరులైన వారు, జ్ఞానములైన వారు, దేవుడంటే ఎరగనటువంటి వారు ఏం చేస్తారు అనంటే ఆయనను ఆరాధించటానికి ప్రయాణము చేశారు. ప్రయాణము చేశారు అనంటే ఎలాగన ప్రయాణము చేశారు వారు అనంటే ప్రియులారా, ఎక్కడ విడిచిపెట్టారు, ప్రభు ఉన్న స్థలానికి వారు నడిపించబడ్డారు. దేవునికి స్తోత్రం. విడిచిపెట్టేశారు, తమ మందని విడిచిపెట్టారు, ప్రయాణమును కొనసాగించారు. కొనసాగించి వారు ఎక్కడికి వెళ్తున్నారంటే లోకరక్షకుడైన
యేసుని చూడటానికి వెళుతుంటున్నారు. ఆ రాత్రికాల సమయంలో వారు ప్రయాణములు చేస్తూ ఉంటుండగా ఆ చీకటి అంధత్వములో కూడా వారిలో అజ్ఞానము కలిగిన పవిత్రులని పామరులు గనుక వారు అనుకుంటున్నారు ఏమనంటే అన్న చోకల్లా లోకారే కోకారో ఆనవాలో చేపోకొనుచో అన్న చోకల్లా లోకారే కోకారో ఆనవాలో చేపోకొనుచో ఆనమతే eso andare che ne denaro raja kono da incenada amana karaju arama raja kono da incenada Israel పుట్టడు కానీ వారి ఒకరికొకరు ఆనవాలు చెప్పుకొనొచ్చు. రెండవది వారికి ఆనవాలు తెలియజేస్తూ వీరిలో ఒకరికొకరు ఆనవాలు దూత వారికి ఒక ఆనవాలు చెబుతోంది. ఏమని? ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పడి ఉన్న పొడిందుగా మీరు చూచెదరు. నిద్రిస్తున్నాడు అతను, ఆ తొట్టిలో ఉన్నాడు. అంటే ఇక్కడ ఒక వ్యక్తి ఒక ప్రశ్న వేస్తాడు, క్రీస్తు ఎప్పుడు పుట్టాడో మీలో ఎవడైనా చెప్పగలడా అని అంటున్నాడు. క్రీస్తు ఎప్పుడు పుట్టాడో తెలియదా అంటే కాలచక్ర దినములు మనం చూస్తూ ఉంటున్నప్పుడు దాని లెక్కలు ఏ విధముగా ఉంటాయనేది గమనించలేకపోవటం అది నీ యొక్క కర్మ. కానీ తోమ మన దేశానికి పంపబడిన పరిస్థితిని చూస్తే తోమ చూస్తేనే కానీ నమ్మేవాడు కాదు. మన దేశం ఇదే పరిస్థితి అంటే ఏ నైజం కలిగిన వాడు ఆ దేశానికి పంపబడిన పరిస్థితిని మనం చూస్తూ ఉంటున్నాం. అలాంటి అపనమ్మకమైన మనుషుల మధ్యకి అలాంటి తోమ ఈ ఇండియా దేశానికి మద్రాసులో అడుగుపెట్టడానికి అవకాశం కలిగింది. వారు చేసినది ఏమిటి అనంటే స్వార్థ ప్రకటించటం. ఈ గొల్లలు చేసింది ఏంటంటే వారు కూడా స్వార్థ ప్రకటిస్తూ ఉంటున్నారు. దూతలు చేసిన పరిచయం ఏంటంటే వారు కూడా స్వార్థ ప్రకటిస్తూ ఉంటున్నారు. ఈ స్వార్థ లేకపోతే, ఈ ప్రకటన లేకపోతే అనేకులు నశించిపోతారు. కానీ ఈ సువార్త వలన, ఈ సువార్త క్రీస్తు పుట్టుక సువార్త వలన భూప్రపంచం మీద ఏమండి ఒక మంచి గాస్పల్ సువార్త జరుగుతుంది. ఆమేన్. ఈ సువార్త కుటుంబాలకు ఒక ఆదరణగా, ఈ సువార్త హృదయాంతరంగాల్లో ఉన్న ఆత్మకు క్షేమముగాను, ఈ సువార్త సంఘము వధువుగా కట్టబడుటకును, ఈ సువార్త వలన సమాజంలో ఐక్యత కలిగి ఉండటానికి, ఈ సువార్త వలన ఆత్మ సంబంధమైన పనివారులందరూ కూడా వారి వారి యొక్క స్తోమత చెప్పున ఈ విధమైన పరిచయం చేయటానికి సన్నద్ధులవుతున్నారంటే కారణము దానికి ఒకటే ఆనవాలు సువార్త. ఏంటది? సువార్త. ఇక్కడ చదవబడిన మాటలు మనం చూస్తే పరలోక సైన్య సమూహము దేవుని వాక్యములో ఈ రాత్రి మీతో మాట్లాడుచు దేవుని స్తోత్రం. మీరు అలా కూర్చుంటే నిద్రపోకుండా తెల్లవారు చెప్తా ఖాయమేనా? వీళ్ళ ఖాయం కాదు. నమ్మిన వారికి పండగ, నమ్మని వారికి దండగా. నమ్మే ఇక్కడికి వచ్చావు, దండగా వెళ్ళకు బయటికి, దండగా వెళ్ళకు. చూడండి, ఒక గాలిని ఆడేవాడు
జనం పోగొడేదాకా చక్కని పాటలు పాడతాడు, చక్కని యాక్షన్ చేస్తాడు, ఏదేదో తంత్రమంత్రాలు చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత జనం బాగా విలపడిపోయిన తర్వాత వాడు ఏం చేస్తాడంటే, అయ్యా మీ చుట్టూ ఒక కట్టు కట్టాను, ఈ కట్టు దాటితే ఈ పిల్ల పుట్టు ఇంతే. ఎందుకని? జనం వెళ్ళిపోతే డబ్బులు ఇచ్చి కూడా ఎవడు ఉంటాడు? ఈ పెద్దల బాధ కూడా ఒక ఆదివారం లేదా ఇంకో రోజు ఉండదు, కానీ పండగలో బాధ అదే ఈ పెద్దది. అయ్యా నీకు నమస్కారం పెడతాం, 365 రోజుల్లో 52 వారాలు మమ్మల్ని చంపుతున్నావు కదా, కనీసం ఈ రోజు మాకు వదిలేయి అన్నట్టుగా ఎంత దీనంగా చూస్తున్నాయో మొక్కలు చూడండి ఒకసారి. పెద్దలు ఇక్కడ చక్కగా లైన్గా కూర్చోవాలండి. ఎక్కడున్నారు? 3 రోజులు బట్టి కూడా తిరుగుతున్న 2 3 తప్ప 5 6 ఎప్పుడు కనపడలేదు నాకు. ఏమండి ప్రియుల రంచత, పరలోక సైన్య సమూహము వీరు ఎక్కడున్నారు, ఎక్కడి నుంచి వచ్చారు? పరలోకము నుండి భూలోకమునకును, భూలోకము నుండి పరలోకమునకును. అంటే క్రీస్తు పుట్టుక ఇహలోకానికి పరలోకానికి పంపబడిన వార్త. దానితో ప్రారంభమైంది ఏంటంటే మానవుడు పరలోక ద్వారమును వెతుక్కునే భాగ్యము కలిగింది. దేవునికి స్తోత్రం. కన్యగర్భము నందు పుట్టెను కరుణ గలరా చకుడు క్రీస్తుడు, ధాన్యులగుటకు రండి వేగమి దీనులై సర్వమాయులై. ధాన్యులకు రండి. ఎలా రావాలి? దీనులుగా రావాలి. అందుచేత పరలోక స్థానము నుండి భూలోక స్థానానికి రావటానికి వారి యొక్క హోదా తగ్గించుకున్నారు, వారికి ఉన్న ప్రభావాన్ని విడిచిపెట్టారు. వారికి ఉన్నటువంటి దైవ శక్తి వలన చేయరాని పని చేయటానికి కూడా వారు ఇష్టపడ్డారు అని అంటే వారు ధన్యులుగా చరిత్రలో పరిశుద్ధ గ్రంథ లేఖనాల్లో పుటములేకబడటానికి గల కారణం ఏమిటంటే వారు తగ్గించుకుని భూలోకమునందు వారు తేరి చూసిన పరిస్థితి. వారు చూస్తున్నారు ఈ వైపు, వారిని కొరకు ఆలోచన చేస్తూ ఉన్నారు, వారిని కొరకు స్వార్థ ప్రకటిస్తూ ఉంటున్నారు. కానీ మరి మనము ఆ స్వార్థకు లోబడని వారిగా ఉంటున్నామేమో, ఆ స్వార్థ హృదయాంతరంగంలో దానిని అదనపరుచుకోలేని వ్యక్తులుగా ఉంటున్నామేమో. అనేక సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరానికి మార్పు కలుగుతుంది. క్రిస్మస్ వేడుక ప్రతి సంవత్సరానికి మన స్టేటస్ పెరుగుతుంది ఈ యొక్క క్రిస్మస్ వేడుకను బట్టి కూడా. కానీ ఆత్మీయ విశ్వాసం మనలో పెరుగుతుందా? ఆత్మీయ విశ్వాసం పెరుగుతుందా? పరలోకము నుండి భూలోకానికి వర్తమానము, ఈ భూలోకమునటువంటి ఈ ప్రభువుని గురించినటువంటి వార్త పరలోకానికి పంపబట్టమును. అయితే దాని గురించినటువంటి భావన మనం గమనించినట్లయితే కొన్ని విషయాలు మనం గమనించాలి. ఏమండి అక్కడ మాట మనం చూస్తుంటున్నప్పుడు ఏమనక్కడ తెలియచేయబడింది 13వ వచనం, వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి అంటున్నారు. వారు ఏమంటున్నారు? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగుగా కానీ దేవుని స్తోత్రము చేయుచు ఉండెను. దేవునికి స్తోత్రము చేయుచు ఉండెను. దేవుని యొక్క భావాన్ని మనం గమనిస్తూ ఉంటున్నప్పుడు సింహాసనాలు కనబడుతుంటున్నాయి. ఈ దానియేలు గ్రంథమును బట్టి, ఈ లూకా సువార్తను బట్టి సింహాసనాలు కనబడుతున్నాయి. ఈ సింహాసనాలు ఇక్కడ కూర్చున్నటువంటి సింహాసనాలు కాదండి, లేక మీరు కూర్చున్నటువంటి సింహాసనాలు వంటివి కాదండి. ఆ సింహాసనాలు ఏమై ఉన్నవనేది గమనించాలి.
అంతేకాదు వారు ఏ విధమైన ప్రయాణమును వారు కలిగిన వారై ఉన్నారు అంటే ఒక రథమును పోలిన ప్రయాణము వారు కొనసాగించు వారై ఉండవచ్చు. ఒకవేళ ఆ రథమునకు ఉన్నటువంటి చక్రాలను మనం పరిశీలన చేస్తూ ఉండాలి. అంతేకాదు అక్కడ మనం పరిశీలన చేస్తుంటున్నటువంటి మాట ఏంటంటే వేల మంది వారితో కూడా వస్తూ ఉన్నారు. అనేక వేల మంది వారితో కూడా వస్తూ ఉంటున్నారు. ఆ వేల మంది వస్తున్నటువంటి వారిలో ఒకవేళ నీవు ఉండగలవా, ఒకవేళ నేను ఉండగలనా, లేక మన పితరులు ఉండగలరా, లేక మనతో ఉండి దూరమైన వారు ఉండగలరా అనే ఒక ఆలోచన మనలో రావాలి. ఆ రథమును ఎదుర్కొన్నట్టు గాని గెహాజీ రథమును ఎదుర్కొన్నటువంటి సులువైనది కాదు. గెహాజీ రథములకు పరిగెత్తినటువంటి అలాంటి సులువైనటువంటి రీతిలో కలిగిన కాదది. అది ఎలాంటిది అని మనం పరిశీలన చేస్తే చక్కని మాటలు కనబడుతుంటున్నాయి. చూడండి, యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయము 15వ వచనంలో ఒక చక్కని మాట రాయబడి ఉంటుంది. యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనంలో ఒక చక్కని మాట రాయబడి ఉంటుంది. ఏమనుంది అక్కడ? 1:15 వచనం. చక్రముల వంటి ఏంటయ్యి? చక్రముల వంటి చక్రముల వంటి కనబడను. తర్వాత ఆ చక్రముల యొక్క రూపమును మరియు రక్తవర్ణపు రాతి వలె ఉండెను. అవి 4గా ఉండబడును. అవి చూడటానికి జంతువు రూపము కలిగిన చక్రముల వలె ఉన్నవి, కానీ అవి ఏమవుతుంటున్నాయని మనం పరిశీలన చేస్తే ఆత్మ కలిగినవిగా ఉంచబడినవి. అంటే అవి పరిగెడుతున్నాయి కాబట్టి వాటిలో ఆత్మస్పర్శను కలిగి ఉన్న భావాన్ని అక్కడ భక్తుడు వివరణ చేస్తున్న మాట మనకు కనబడుతూ ఉంటుంది. అయితే ఆ రథములు చక్రములు గుండగా ఏమి వెళుతూ ఉంటుందంటే కీర్తనల గ్రంథం 50వ అధ్యాయము 3వ వచనం. కీర్తనలు 53వ వచనాన్ని మనం గమనిస్తే అక్కడ చక్కని మాటలు వివరణ చేయబడుతుంటున్నాయి. గమనించడం చూడండి. 50వ అధ్యాయము 3వ వచనం ఏమనుంది? మన దేవుడు ఏమండి? మన దేవుడు ఆ మాట మనం చూడాలి. మన దేవుడు ఏం చేయుచున్నాడు? ఆయన మౌనముగా నుండడు. ఆయన ముందర అగ్ని మండుచున్నది. ఆయన చుట్టూ ప్రసంగ వాయువు విసురుచు ఉన్నది. ప్రియులారా, అగ్నిలో నుండి దేవుడు మాట్లాడుతున్న మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. అగ్నిలో ఉండి దేవుడు మాట్లాడుచూ ఉన్నాడు. అందుకే మరొక మాట ఏంటుందంటే, నా మాట అగ్ని వంటిది కాదా? నా మాట అగ్ని వంటిది కాదా? ఎవరి మాట? సజీవుడైన దేవుని మాట అగ్ని వంటిది. ఆ అగ్ని కలిగిన ఆ మాటలను చదువుచూ ఉండగా, వింటూ ఉండగా, హృదయంలో నింపుకుంటూ ఉంటుండగా ఆ మాటలు నీలో ఫలించకపోతే ఏమవుతుందంటే అది పనికి రాకుండా పోతుంది. మనము పనికి రాకుండా పోతాము. ఈ క్రిస్మస్ యొక్క సందేశంలో ఉన్నటువంటి సత్యాన్ని వెంటనే పరలోక సైన్య సమూహములు ఎలాగ వెళ్ళారు అని అంటే, వారు ఒకవేళ రథములను అనుసరించిన వారుగా ఉన్నారా? ఆయనే రథము, అవే రథములు అనుసరిస్తే ఇక ఏం చేయి ఉన్నవాడు ఎలాగ ఉంటాడు అని అంటే అగ్ని అయి ఉంటాడు. అగ్ని అయి ఉన్నాడు. యూట్యూబ్లో మనం చూస్తే ఉంటుంది, 2022వ సంవత్సరంలో అగ్ని వర్షం తప్పదా? ఏమో, అది నీకు నాకు తెలియదు కదా. దేవుడు ఎవరితోనూ చెప్పలేదు కదా. 2012లో చెప్పారు, దేవుడు అంతం చేస్తున్నాడు అని అన్నారు. దేవుడు అంతం చేస్తానని ఎప్పుడు ఎక్కడ చెప్పలేదే? ఏ భక్తుడు చెప్పలేదే? ఆయన రాకడ గురించి, ఆ అంతమును గురించి సూచనలు మాత్రం
అది కూడా ఆయన రాకడకు ముందు జరుగుతున్నాయి. అది 1 సంవత్సరమా 2 సంవత్సరాల? ఆయన దృష్టిలో 1 సంవత్సరం 5 సంవత్సరాలు అయి ఉంటారు. మానవుడిగా నీ ఆలోచన ఎక్కడ ఉంటుంది? నీవు ఎలా చెప్పగలవు? నీవు ఎలాగ దానిని ప్రకటించగలవు? స్వలాభము కొరక, లేక ఆత్మల రక్షణ కొరక, లేక త్రోవ తప్పుతున్న గొర్రెలను పోగు చేసుకున్నట్టు కొరక? జాగ్రత్త కలిగి ఉండాలి. ఈ అగ్ని రథములు మనం చూస్తున్నప్పుడు, ఏలియా ప్రయాణమై యోర్దాను నదిని దాటిన తర్వాత గిల్గాలులో ఉన్నటువంటి ఆ పరిస్థితిని మనం జ్ఞాపకం చేసుకుని చుట్టున్నప్పుడు అగ్ని రథములు రాగా ఏలియా ఆ రథముల గుండగా తిరిగి ఆయన వెళ్ళిపోయాను. దేవునికి స్తోత్రం. అగ్నిలో నేను నడచినా జ్వాలలు నన్ను కాల్చజాలవు. హల్లెలూయా 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 ఆమేన్ ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. ఈ మార్గం యేసుకు మాత్రమే తెలుసు. ఈ 2021 ముగింపులో ఉన్నావని నీకు తెలుసు, కానీ ఈ 2021 మార్గము నీకు తెలియదు. ఎవరికి తెలుసు? నీవు సేవిస్తున్న యేసుకు మాత్రమే తెలుసు. ఆయన పంపబడిన తండ్రికి మాత్రమే తెలుసు. గమనిస్తున్నావా? సంవత్సరాల తరబడి వాక్యం వింటున్నావు, సంవత్సరాల తరబడి ఈ క్రిస్మస్ వేడుకలు చూస్తూ ఉంటున్నావు. అనేక ఖండిత వాక్యాలు బిడ్డలు చెబుతుంటున్నారు. బిడ్డలు చెబుతుంటే మనము విని ఆనందించడం కాదండి, మన మనోనేత్రాలు తెరవబడాలి. కారణం ఏంటంటే ఒకప్పుడు మనము చెప్పలేని మాటలు ఈనాడు మన గర్భమున పుట్టిన బిడ్డలు మనకు బుద్ధి వచ్చినట్లుగా వాక్యాలు చెబుతుంటే నవ్వి ఆనందించడం కాదు, కానీ ఏమండి పశ్చాత్తాపము పడాలి. దేవుని వాక్యంలో చూస్తున్నటువంటి ఇక మాట మనం గమనిస్తూ ఉంటున్నప్పుడు చక్కటి భావాలు మనకు అర్థమవుతుంటున్నాయి. అగ్ని రథముల మీద ఎవరు వెళ్ళిపోయారండి? సత్యరాజు గారు, అగ్ని రథముల మీద ఎవరు వెళ్ళిపోయారు? ఏలియా వెళ్ళిపోయారు. అంటే ఆయన భక్తులను ఆయన చుట్టూ ఉన్న అగ్ని ప్రసండ ఏమీయూ చేయదు. ఆమేన్. ఏమీయూ చేయదు, అదేమీ చేయదు. అగ్ని ఏమీ చేయదు. అందుకే బైబిల్లో ఒక మాట చెప్తున్నాను. ఏమండి? బైబిల్లో అపవాది అయినవాడు, అబద్ధికుడు అయినవాడు ఏమండి ఏమవుతాడంట? దుష్టుడు. 28 సామెతల గ్రంథాలు అనుకుంటారు. దుష్టుడు ఎవరును తరమకుండగానే పారిపోవును, నీతిమంతుడు సింహము వలె వర్ధిల్లుచు ఉండెను. ఆమె మనము నీతిమంతులం అండి. మనము నీతిమంతులు. మన నీతి కాదు, కానీ మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఎలాంటి వాడు? ఆయన నీతిమంతుడు. ఆయన నీతిమంతుడు గనక ఆయన పిల్లలు కూడా, అందుకే వాక్యం వింటున్నాం కదా మనం, నేను లోకమునకు వెలుగై ఉన్నాను, మీరును వెలుగై ఉండండి, మీరు వెలుగై ఉండండి. అందుకే ఆ మాట అంటారు ఆయన. మన తర్వాత ప్రభువు ఏమంటారంటే, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారా? ఉప్పులా ఉన్నామా? నుప్పులా ఉన్నామా? చాలా మంది సాకులు ఉంటాయి. నేను నుప్పు నువ్వు నుప్పు అయితే, అవతల ఉప్పు అయితే ఏమవుతుందంటే పేలటం మొదలు పెడతారు. పేలటం ప్రళయానికి సాదృశ్యం. ఆ ప్రళయము వినాశనానికి మార్గము ఏర్పాటు చేస్తూ ఉంటారు. అందుచేత నీవు నేను నుప్పు కాదు, కానీ మనం సేవిస్తున్న దేవుడు నిప్పు, మనం సేవిస్తున్న దేవుడు నీతిమంతుడు, మనం సేవిస్తున్న దేవుడు ఆయన పరిశుద్ధుడు, ఆయన జీవమునకు అధిపతి అయి ఉన్నాడు. అందుచేత ఆయనను సేవిస్తున్న వారు ఏమై ఉన్నారంటే ధన్యులు కదండి. ఆయన సేవిస్తున్న వారు ధన్యులు. ఈ రాత్రి నీ పనులు మానుకుని,
ఈ రాత్రి ఎంతో ఖర్చు పెట్టి ఈ రాత్రి ఈ వేడుకలో నీవు నేను ఉండటానికి ఎన్నో దినాల నుండి ఏం చేస్తున్నావు? సిద్ధపాటు కలిగి ఉంటున్నాం. మరి బాబ్జీ సంశోని అన్ని రోజులు బట్టి సిద్ధపడ్డారో నాకు తెలియదు, కానీ ఎవరి ఇక్కడున్న ప్రతి జనులు అందరూ సిద్ధపడుతూనే ఉన్నారు. అయ్యా, గత సంవత్సరంలో ఈ వేడుక మేము చూడలేకపోయినాం, 2019లో కార్యాన్ని మేము చూడలేకపోయినాం. ఒకవేళ ఇలాంటి ఆనందం మరలా తిరిగి వస్తాదో రాదో, ఇప్పుడైనను ఇంకనైనను ఈ సమయం అందైనను ఈ సమయాన్ని మేము సద్వినియోగపరుచుకోవాలి అని ఒక ఆశతో ఈ స్థలానికి మనము సమకూర్చబడ్డాం. అవే అలా రాలేదనుకోండి, అందుకే ఆమెను అనట్లేదు. అవే నిద్ర వచ్చి వారు దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని స్తోత్రం. నిజమండి, ఆ సైకాలజీ నాకు అర్థమైంది. వారు తీర్మానంతో ఈ స్థలానికి వచ్చారు, తీర్మానంతో స్థలానికి వచ్చారు. కారణం ఏంటి తెలుసా? తగిలిన గాయాన్ని చూసాం, గాయాలను చూసాం, గాయాలు ఎలాగున్నాయో చూసాం, గాయాలు బట్టి కూలిపోయిన వారిని చూసాం. కానీ ఎందుకో దేవుడు మనల్ని ప్రేమించి, ఎందుకో తన కృప మనకు అనుగ్రహింపచేసి ఈ రాత్రి ఈ రీతిగా ప్రభులు ఆనందించటానికి ఇంత చక్కని సదవకాశం ఇచ్చాడంటే దీన్ని కాదనుకుని నువ్వు వెళ్ళిపోతున్నావు. ఒకవేళ వెళ్ళిపోవద్దు. ఎందుకంటే ప్రభు నీ కొరకి ఎలాంటి సమయాన్ని అనుగ్రహించారు. మన డబ్బు కాదండి, ఏమండి? చాలా మంది యోగ్యులు ఏమండి ఏమైపోయారు? నేల రాలిపోయారు. డబ్బు లేకండి. డబ్బుంది, జ్ఞానం ఉంది, పరిపతుంది. ఏమండి? ప్రపంచంలో ఏ మూలకైనా వెళ్ళగలరు, కానీ వారు వెళ్ళవలసిన కానీ మరణము వారిని వెళ్ళకుండగా అక్కడే ఆపు చేసేస్తుంది. మనం వెళ్ళలేకపోయినా ఆ మరణములో నుండి మూలుగుతూ ప్రభువుని ఎదుర్కోవటానికి, ఆరాధించటానికి దేవుడు ఆ మార్తము లాంటి వారికి, మేషగారు వంటి వారికి వచ్చిన కొత్తలోని ఆ అమ్మ ఏడుస్తూ, అయ్యగారికి అక్కడ బాలేదు అని చెప్పినప్పుడు అదే ఇంటిలో అక్కడ ప్రార్థన చేస్తున్నాం. సుమారు ఒక 15 రోజులకు అయ్యగారు మంచి వర్తమానం మాకు పంపించారు. దేవుడు అందుకే ఇలాంటి ఆనందాన్ని, వైజాగ్ లాంటి ఆనందాన్ని, హైదరాబాద్ లాంటి ఆనందాన్ని, విజయవాడ లాంటి ఆనందాన్ని దేవుడు వారి ముందు ఉంచడానికి గల కారణం ఏంటంటే దేవుని కృప మీకు అనుగ్రహించబడింది కాబట్టి. వారికే కాదండి, ఆయనను సేవించుచున్న వారికి, ప్రభుని ఆరాధించుచున్న వారికి ఏది తక్కువ చేసేవారు కాదు. ఎంత చక్కటి భాగ్యం. గమనిస్తున్నావు ఇప్పుడైనా, పరిశ్రమ చేసుకుంటున్నావు ఇప్పుడైనా. ఏమండి? వయస్సు పెరుగుతుంది, ఆయుస్సు తరుగుతుంది, కానీ ఇంకా ఆత్మీయ స్థితిలో ఇంకా మూలుగుతూనే ఉన్నామేమో. ఇంకా మనము ఆ మంటకు భయపడి దూరంగా ఉంటున్నామేమో. ఎందుకు దూరం ఉంటున్నాం? ఎందుకు దూరంగా పారిపోతున్నావు? ఎందుకు అగ్నిని చూసి తట్టుకోలేని పరిస్థితి అని అంటే విశ్వాసమునకు నీవు కర్త అయిన యేసు వైపు చూడక వెనకబడుతున్నావు కాబట్టి ఆ అగ్ని విషయంలో భయపడుతూ ఉంటున్నాం. భయపడుట దేవుడు మనకు నేర్పించలేదు. భయపడవలసిన ఆత్మను దేవుడు మనకు ఇవ్వలేదు. ఎందుకంటే పిరికి వారు దేవుని రాజ్యమునకు వారసులు కాదు కనుక. అందుకే రాత్రికాల సమయంలో ఆ అగ్నిని చూసి మనం జడుచువారుగా ఉండటం కాదనేటువంటి భావన నేను మీకు తెలియచేస్తూ ఉంటుంటున్నా. చూడండి, ఒక మాట మనం గమనిస్తూ ఉంటున్నప్పుడు అక్కడ ఆ మంటల గురించి తెలుసుకున్నాం. మూడవది యూదా పత్రిక 14వ వచనం 15వ వచనం చూస్తే అక్కడ చక్కని మాటలు రాయబడి ఉంటాయి. యూదా పత్రిక 14వ వచనం 15వ వచనం చూద్దాం ఒకసారి. చక్కని మాట కనబడుతూ ఉంటారు. యూదా ప్రకటనకు ముందు అమ్మా అమ్మా హానోకు కూడా దేని గురించి? వీరిని గురించి. ఎవరిని గురించి? చదవయ్యా. పని మీద లేని వాళ్ళకి, ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి
రాత్రి ఒకరు అంటున్నారు ఏంటి గారికి అడ్వాళ్ళు పెట్టుకున్నారు అన్నాడు. మీకు కావాల్సింది నా బాధ, నాకు అడ్వా. నువ్వు కోటు వేసుకున్నావు, కోటుని జాగ్రత్తగా కాపాడుకుంటున్నావు. బోధ కావాలా, కోటు కావాలా? ఆయన కోటే కావాలంట. జాగ్రత్త కలిగి ఉన్నాడు అంటే తీరిక లేక పనిలో పడి కొన్ని పనులు జరిగించలేని పరిస్థితి వస్తూ ఉంటారు. చదువు. ఆదాము మొదలుకొని 7వ వాడైన ఆనోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లా నేను ఇదిగో అందరికి తీర్పు తీర్చుటకును వారి భక్తిహీనులందరూ క్రియలన్నిటిని గురించి భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చేసిన కఠినమైన ఏంటయ్యి భక్తి, ప్రార్థన, వాక్యం, ప్రసంగం అన్నీ ఆగిపోతాయి. ఇక్కడ ఏ మాటలు చదువున్నాను, మళ్ళీ చదువు. కఠినమైన మాటలన్నిటిని గురించి వారిని ఒప్పించుటకును ప్రభు తానే వేల పరిశుద్ధుల పనివారులతో వచ్చను. దేవునికి స్తోత్రం కదండి. ఏ మౌదునో నేనే మౌదునో, ఏ మౌదునో నేనే మౌదునో, అయ్యవారు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. స్తోత్రం కదండి. మన మీద వారు మంచి కండిషన్గా ఉన్నారు కదండి. ఆ పరిశుద్ధులు వేలతో ఆయన వెంబడి రావటం అనేది మనం పరిశీలన చేస్తుంటాం. మాట ఏంటంటే వేల మంది ఏమండి దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నటువంటి మాట. ఈ మాటలు నేను క్లుప్తంగా ముందుకి నడిపించే టైం అయిపోయింది అంటే ఈ సబ్జెక్టు కనీసం గంటన్నర ఉంటుంది. గంటన్నర మాట్లాడితేనే కానీ అది మీకు అర్థం కాదు. ఎందుకు ఒకవేళ ప్రేరేపించబడి అది మాట్లాడాలని ఒక ఆసక్తితో నేను దీన్ని మీ ముందుంచి ఉంటున్నాను. ప్రియుల రంచుక ఇది ఇక్కడ వేల మంది అనేటువంటి భావన మనం చూస్తూ ఉంటున్నప్పుడు, సింహాసనాలు అని భావాన్ని మనం చూస్తూ ఉంటున్నప్పుడు, ఇంకా మనం పరిశీలన చేస్తే ఇక్కడ చూస్తున్నటువంటి ఆ పెద్ద చక్రాల్ని మనం గమనిస్తూ ఉంటున్నప్పుడు ఆ చక్రాల్లో ఉన్నటువంటి జీవ ఆత్మను చూస్తుంటున్నాం. అవి జంతు రూపంలో కనబడుతుంటున్నాయి. ఆయన ఆ చక్రముల చుట్టూ లేక రథము చుట్టూ అగ్ని ప్రసండ వాయువు ఇసురుతూ ఉంది. అంటే దుష్టుడు చేరకుండగా 92వ కీర్తనలు అంటాడు కదా, నీతిమంతుడు ఖర్జూర వృక్షం వలె మొవ్వు వేయుదురు. దానిలో 5 లక్షణాలు ఉన్నాయి. ఖర్జూర వృక్షాన్ని చూస్తే 5 లక్షణాలు ఉన్నాయి. అంటే విశ్వాసికి ఖర్జూర వృక్షానికి చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. ఖర్జూర వృక్షమును ఆకుకు చివర ముళ్ళుంటుంది. విశ్వాసి జీవితంలో, నీ జీవితంలో ప్రార్థన ఉన్నప్పుడు నీ చుట్టూ దేవుని అగ్ని కావలి ఉంటుంది. నీవు ఎదుగుతూ ఉంటావు. ఎవరికి అందనంత ఎత్తుగా ఎదగటానికి దేవుడు తగినటువంటి కృప నీకు చూపుతూ ఉంటాడు. ఆ ఖర్జూర వృక్షం కూడా చాలా ఎత్తుగా ఎదగటానికి అవకాశం ఉంటుంది. దాని ఆకు ఎప్పుడు పచ్చగానే ఉంటుంది, ఎక్కువ కాలం పచ్చగా ఉంటుంది. చెట్లన్నింటిలో ఖర్జూర వృక్షం ఆకు ఎక్కువ కాలం పచ్చగా ఉంటుంటుంది. అంటే ఆత్మీయ బిడ్డలకు దేవుడు ఏది తక్కువ చెయ్యడు. దాని ఫలములు చాలా శ్రేష్టము. మరి నీ ఫలములు ఎలా ఉన్నాయి? ఏ ఫలాలు ఉన్నాయి? నాకు అయ్యగారు చదివించిన ఎబిసి పత్రికలు ఉన్నాయి కదా ఫలాలు. లోక సంబంధమైన ఫలాలు ఉన్నాయి, ఆత్మ సంబంధమైన ఫలాలు ఉన్నాయి. ఏ ఫలాలు కావాలి నీకు నాకు అని అంటే, క్రీస్తును ఆరాధించుచున్న వాస్తవమైన విశ్వాసం అయితే ఆత్మ ఫలాలు మనలో ఉండాలి. దానిలో మొదటిది
ప్రేమ. ఏంటి అదేనా? దానిలో మొదటిది ప్రేమ. ఆఖరిది ఏంటది? వద్దమ్మా, ఇక్కడ మాకు పరీక్ష జరుగుతుంది, మీరేం మాట్లాడవద్దు. ఆఖరిది ఏంటది? ఆశ, నిగ్రహం. పాట ఇవ్వకపోతే నిగ్రహాలు బాగుంటాయి. ఇప్పుడు ఒక పాట ఇవ్వకపోతే ఎంత నిగ్రహం అంటే నీ బాధ అంటాం. సియారా చాలే, నిన్ను చూసేలే చాలే అని అంటాం. లానేంటంటే బాధ పాట ఇవ్వలేదు. అది ప్రకాష్ అయినా, నతానియేలైనా, సత్యరాజ్ అయినా, లేకపోతే సంస్థలైనా ఇవ్వకపోతే తేలుతుంది రంగు. మన విశ్వాసం అప్పుడు బయటపడుతుందండి. ప్రియులను జాగ్రత్త గమనించాలి. ఏమండి, ఈ వేల సమూహాల్ని మనం చూస్తూ ఉన్నటువంటి ఒక అనుభూతిని మనం చూస్తూ ఉంటుంటే ఆ యూదా పత్రికలో ఉన్నటువంటి సత్యాలు ఎంతగా బయలుపరచబడుతుంటేనే చూడండి. ఎలాంటి మాటలు మనం మాట్లాడతామంటండి. ఎలాంటి మాటలు కఠినమైన మాటలు. ముగించేస్తున్నాను. కఠినమైన మాటలు. విశ్వాసి దెబ్బలాడుకుంటుంది. సత్యరాజ విశ్వాసి దెబ్బలాడుకుంటుంటే ఆ పక్క రోడ్డు నుంచి పాస్టర్ గారు ఆ రోడ్డుకి టర్న్ అవడానికి తిరిగినప్పుడు ఆ పాస్టర్ గారిని చూసిన మొదటి విశ్వాసం ఏం చేసిందంటే అది నీకే అంట. ఇదేం నీకే ఈ పాత్రి గారికి అర్థం అవ్వాలా. నీకే అంటుంది ఏంటి? ఏమన్నా ఇస్తానంటే వద్దంటుందా? నీకే అంటుంది అని అనుకుని అక్కడ నుంచి ఆలోచన చేస్తే ఈ చాట్నున్న విశ్వాసి ఆమె ఎలాగంటే కఠినమైన మాటలు మాట్లాడుతుంది అంటండి. పాపం పాస్టర్ గారిని చూసిన విశ్వాసి దిగమింకుంటూ నీకే అంటుంది. పాస్టర్ గారికి అర్థమైపోయింది ఇక్కడ ఏదో టాపిక్ జరుగుతుంది, ఇక్కడ ఉండటం మంచిది కాదు అనుకుని మరలా ఇలాగా ఎటు బంధువుల రోడ్డుకి వెళ్తాం అనేసి రావేలు రోడ్డుకి తిరిగేసాం. రావేలు రోడ్డుకి తిరిగేసేటప్పటికి అలాగెళ్ళి మళ్ళీ అడ్డం తిరిగేటప్పటికి అప్పుడు నీకే అన్న విశ్వాసి ఏందేంది పట్టురా చెప్తాను అని అంటుంది. నేను వెళ్తున్న మాట గురించి చెబుతున్నా. నువ్వు ఇక్కడ సేవ చేయనవే ఎన్నో అవసరం. ఇక్కడ కూడా అంటున్నాడు ఆయన. ఇక్కడ నేనే కూడా చూశాను. ఇక్కడ కాదండి, వెనకాల ఉంటే ఇలాంటి కోతులు తీస్తారన్నమాట వీళ్ళు. ఇక్కడ కాదు, అక్కడ కాదు. అది ఒక మురాల్ జోసెఫ్ గారు ఒక హెడ్డింగ్ రాశాడు ఉపమానం. మురాల్ జోసెఫ్ గారు ఆయన టీచరు అండ్ పాస్టరు, ఒక మిషనరీ వర్క్ చేయగలిగిన మంచి స్ట్రెంత్ కలిగినటువంటి వ్యక్తి ఆయన మురాల జోసెఫ్ గారు. పామరు ఆయనది. ఆయన రాసిన కథ అండమ్మ. మిమ్మల్ని ఎవరిని ఏమనట్లేదు, నన్నేం అనకండి, దేవుడు మిమ్మల్ని దీవించును గాక అమ్మా, అంతే తప్ప మీరు నా మీద కర్రలు కత్తులు విసరకండి. అంటే కర్రలు కత్తులు అంటే కఠినమైన మాటలు, కర్రలు కత్తుల కన్నా ప్రమాదమైనవి. ప్రియులరా, మనం దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, ఆరాధనకు పాత్రుడైన. అందుచేత పరలోక సైన్య సమూహాలు ఈ ఆరాధనకు యోగ్యమైనటువంటి వర్తమానం వినటమే కాకుండా పట్టుకుని వెళుతున్న పరిస్థితి. వారు వెళ్ళి వస్తున్న ఈ పరిస్థితుల్లోని విశ్వాసి యొక్క ప్రయాణం ఉంది, మర్చిపోకండి. వారు వెళ్ళి వచ్చిన ప్రయాణంలో విశ్వాసి ప్రయాణం ఉంది. ఈ భూమి మీద నీవు ఆ వర్తమానము ద్వారా ఈ లోకమును, లోక ఆశలను విడిచిపెట్టి దేవుని కొరకును ఆత్మ సంబంధమైన రీతిలో దేవుడు నియమించిన ఆ ఒకే కుటుంబముగా, ఒకే పట్టణముగా, ఒకే రాజ్యముగా స్థాపించబడిన దానికి నువ్వు ప్రయాణము చేయడానికి క్రీస్తు లోకానికి వచ్చి ఆయన చెప్పిన మాట ఇదే, నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి దగ్గరికి పోలేదు. ఇది దీని యొక్క అనుభూతి.
వేల మంది సంఖ్యలో ఎవరితో వస్తున్నారు అని మనం పరిశీలన చేసుకుంటున్నట్లయితే 4 జీవుల మధ్య వారి ఎదురుగా ఉన్నటువంటి 24 పెద్దలుగా ఉండగా ఆయన ఒక సింహాసనం మీద ఆసీనుడై ఉండగా 12 మంది అపోస్తులైనటువంటి వారు ఆ సింహాసనములు ఎదుటిగా నిలబడి ఉన్నటువంటి ఆ పరిస్థితిలో ఉన్నటువంటి పరలోక పట్టణానికి నీవు ఏమీ కష్టపడకుండగా, ఏమీ నీవు బాధపడుకోకుండా, నీకున్న ఆస్తులు ఏమి ఇవ్వకోకుండా, నీకున్న సమస్తాన్ని ఇచ్చేసి నీవు ఆయన వెంబడించవలసిన అవసరం కూడా లేకోకుండా కేవలము ఆత్మ ఫలము ప్రేమతో ఆయన ప్రేమిస్తే ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉంటాడు. ఆయన ప్రేమించిన వారందరికీ పరలోక రాజ్యము ఉంచబడింది. ఆమేన్. అది మనకు కావాలి. అది క్రిస్మస్ యొక్క ఆరాధన సందేశం. ఎన్ని సంవత్సరాలు చూసినా యేసు పుట్టాడు, దూత వచ్చింది, చెప్పింది, వెళ్ళింది ఇదే. ఎన్ని సంవత్సరాలు బట్టి చూసినా దూత వచ్చింది, చెప్పింది, వెళ్ళిపోయింది, కానీ యేసు ఎక్కడున్నాడు? ఇంకా బయటేవుడు ఎంతసేపు నిలువా పెట్టి ఎంతసేపు నిలువా ఇక్కడోళ్ళను బాధలేదు, మీరు బాధపడుతుంటారు అంతే కదా. అది ఏలకే లేదు అసలు ఉద్యమం. నిన్ను నిలబెడతామంటే నిలబెట్టాం, కానీ ఎందుకు మా ప్రాణం తీస్తామన్నట్టు వీళ్ళు ఉన్నారు. వాళ్ళేమో ఈయన ఎక్కడ పడుతున్నాడు, ఎక్కడ ఉంటున్నాడు, వాళ్ళకి వినపడక పాప వాళ్ళ మెదలకుండా ఉంటున్నారు. మీరేమో పాద్రి గారు తిడతారేమో. మా మధ్యాహ్నం కొత్త నవరాజు వారాన్ని అయ్యింది. వీళ్ళు కాదు, వాళ్ళు వేరే వాళ్ళు. అలా ఏం చేస్తారంటే వచ్చేసి ఇలా చుచ్చునొక్కేసి కూర్చుంటారు. చుచ్చునొక్కేసి కూర్చొని ఏదో ఉద్యోగించిన పాట పాడితే ఈ పాట శరణం అయిపోయి దాకి చుచ్చునొక్కడం, శరణం అయిపోయి దాకా చుచ్చునొక్కడం. ఈ చుచ్చునొక్కేటప్పటికి శరణం అయిపోతుంది. ఇప్పుడు బ్యాటరీ దిగిపోద్దా, ఎక్కుతుందా? దిగిపోద్ది కదా. నువ్వు బాగానే ఉంటావు, నేను పోతాను ఇక్కడ. అయ్యో, జాగ్రత్త కలిగి ఉండాలి. ప్రియుల రక్షిత ఈ రాత్రికాల సమయంలో చక్కటి సదవకాశం దేవుడు మనకిచ్చాడు. ఎంత అవకాశం అంటే నిజంగా 3 రోజులు బట్టి కంటిన్యూ కుమికలేకపోయినా అంత ఆనందాన్ని నేను పొందుతున్నాను. ఆమేన్. మరి మీకు ఆనందం ఉందో లేదో నాకు తెలియదు కానీ, మీరు అందరూ బాగానే చూస్తున్నారు. నేను అనుకుంటున్నాను ఆనందం ఉన్నారనుకుంటున్నా. ఒకవేళ లేనోళ్ళు ఎవరన్నా ఉంటే మీ కుడి హస్తాలు పైకి, పెళ్లి కాదు, మీ కుడి హస్తాలు పైకి చూపించండి. మాకు ఆనందం లేదన్నవారు ఏమండి ఉన్నారు ఎవరన్నా? చెత్తబాబు గారికి లేదంట, ఆయన ఇంకే లేదంట ఆనందం. ఆయన చెప్పేస్తున్నాడు. అంటే చెత్తబాబు గారు ఎలా దొరికాడంటే సంవత్సరానికి టక్కన వాక్యం చదువుతాడు కాబట్టి ఆయనకి ఆనందం లేదేమో అని అనుకుంటున్నాడు ఆయన. అది అసలు గొడవ కదండి. లేదు, అందరం ఆనందం ఉన్నాం కాబట్టి ఈ సుశాలమైనటువంటి స్థలంలో ఎంతమంది ఉన్నా ఒక శబ్దం కూడా రావట్లేదు. దేనికి ఇష్టపడుతున్నారంటే దేవుణ్ణి ఆరాధించటానికి ఇష్టపడుతుంటున్నారు. మనం ఇష్టపడుతున్నాం కనుకనే ఈ పరిచర్య క్రమమైన రీతిలో జరుగుతుందని ఎప్పుడైనా ఒకటి గుర్తుంచుకోండి. మనం ఇష్టంగా ఈ స్థలంలో ఉంటే ప్రతి పరిచర్య క్రమంగా జరుగుతుంది. ప్రతి పరిచర్య క్రమంగా జరిగితే ఆయన ఆశీర్వాదములు నీకు మెండుగా కురమరించబడుతుంటున్నా. చివరికి ఒక మాట చెప్పి నేను ముగించేస్తూ ఉంటున్నాను. చూడండి, కీర్తనల గ్రంథం 19వ అధ్యాయం 1వ వచనం చూడండి. అయ్యా సిఆర్ గారు, నాయన ప్లీజ్ ఈ ఒక్క వచనం చదువు. 19వ కీర్తన 1వ వచనం చూద్దాం ఒకసారి. అమ్మా, ఆకాశములు దేవుని మహిమను ఏం చేస్తున్నా? ప్రకాశం ఏం చేస్తున్నా? ఆకాశములు దేవుని మహిమను వివరిస్తుంటున్నాయే. మరి ఇంతమంది మనం వివరిస్తున్నామంటారా?
ఒత్తిడి రమ్మంటే నా కాళ్ళు నా కూడా రాకపోయినా కానీ రోడ్డు తిరుగుతుంటే బద్ధకంగా పనిచేస్తుంటే అవిశ్వాసంగా పనిచేస్తుంటే ఎదురుగొప్పులు జాగ్రత్త. నిజమండి అయ్యా, దేవుని పని అపనమ్మకంగా చేయకూడదు. దేవుని పని అపనమ్మకంగా చేయకూడదండి, అవిష్టంగా చేయకూడదు. ఎలా ఉండాలి? ఓ యువతి యువకులారా చేరుడే, శ్రీ యేసురాజు వార్త చాటుడే. ఓ యువతి యువకులారా చేరుడే, శ్రీ యేసురాజు వార్త చాటుడే. లోకమంత ఏకమై యేసునాథు గల్వలో, లోకమంత ఏకమై యేసునాథు గల్వలో. సాధన యేసుతోటి విధాను పోదుమా, అడ్డుగా వచ్చు వైరు గల్వలో. ఓ యువతి యువకులారా ఉన్నావా? ఇంతమంది యువకులు ఉండగా, ఇంతమంది యవన స్త్రీలు ఉండగా, మీరు పగటిగాలి సమయం అంతా ఏం చేశారు? దేవుని పవిత్రమైన ఆరాధన జరుగు స్థలాన్ని సందర్శించగలిగావా? దాని గురించి ఒక అవగాహన ఇలా ఉండాలి అని ఒక తపన మీలో ఉందా? ఓ యవనస్తులా, ఎక్కడున్నావు? క్రిస్మస్ అంటే ఏదో డబ్బులు ఖర్చు పెట్టి వేడుక చేసుకొని ఏదో ఎంజాయ్ చేసే పరిస్థితి కాదండి. ఆ స్థలమును ఉండాలి, ఆ పరంగణమును ఉండాలి. ఈ అంత అలంకరణ కొరకు సాటైన పరిచయం మనము చేయగలిగిన వారమై ఉండాలి. పూర్వం 100 గడల 150 గెళ్ళ అద్దెకి తెచ్చి పందిర్లేసి తాటెక్కు కొని ఆ పందిర్లు కప్పి కింద చక్కగా ఎర్ర జెండాలు కట్టి పాటలు పాడుతూ ఉంటే పెద్దవాళ్ళు ముసలివాళ్ళు ఎలా ఉండేదంటే పరలోకము దిగి వచ్చినట్లుగానే ఉండేది. ఇవాళ నేను పాడతాను పాట ఏదో అధ్యక్ష ఎలాగంట ఎక్కడ అధ్యక్ష అంటే ఏంటంటే నాకు ఒక ఛాన్స్ ఇవ్వను. అలాగే ఇప్పుడు మన పరిస్థితి ఏముంది? అందరం పాటలా నాకు ఒక ఛాన్స్ ఇస్తే నేను పాడతాను. దీని మీద సమయం బోల్డంత ఎక్కువ ఖర్చు అయిపోతుంటుంది అనమాట. అంటే ఇంకొక రకంగా నేను చెప్పట్లా, ఇక్కడ ఇంకా మనకు మెరుగు. గుంటూరులో అయితే 50 మంది వస్తే 50 మంది ఒక్కొక్కరు వచ్చి పాడుతూనే ఉంటారు. అది బాధ. కింద ప్రియుల వంచిత పరలోక సైన్య సమూహము పరలోకానికి భూలోకానికి క్రీస్తు పుట్టుకతో ఒక ప్రయాణము కొనసాగించబడింది. ఇది క్రిస్మస్ యొక్క ఆరాధన. ఎక్కడెక్కడ ఆరాధన కాదండి, ఇక్కడెక్కడ ఆరాధన కాదు. ఇక్కడ ఆరాధన పరలోకానికి వెళ్ళాలి, పరలోక ఆరాధన ఇక్కడకు పంపబడాలి. అది నీ ప్రకారంగానే, నా ప్రకారంగానే, మనందరి ప్రకారంగానే అట్టి క్రిస్మస్ మనం జరిగించిన వారు ఉండుటకు ఆయన కృప నిరంతరమును కూడిన మనందరికి తోడైంది నడిపించునుగాక. నాకు అలా చెప్తే బాగుంది. ఆమేన్ 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 ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. సమయం ఇచ్చిన సిఆర్ గారికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాం. చక్కటి వాక్య పరిసర చేసిన పారిస్ పాస్టర్కి, రెవరెండ్ గోరింకల కృపానయ్య గారికి, నతానేల్ గారికి ప్రత్యేకమైన వందనాలు. రెవరెండ్ గోరింకల నతానేల్ గారు, పారిస్ పాస్టర్ గారు.
క్రీస్తునందు ప్రియులారా, క్రీస్తు నామములు శుభములు తెలియచేస్తున్నా. ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయవలసిందిగా తెలియచేస్తూ ఉన్నా. మీ ప్రార్థన అవసరతలకు ఈ కింది ఫోన్ నెంబర్ను సంప్రదించవలసిందిగా ప్రభుపేట తెలియచేస్తున్న ఇట్టు మీ సేవకుడు రెవరెండ్ జి నతానియేలు, పాత నవరజ్పురం, కురుమండల